హలో బ్రదర్, హాయ్. హాయ్ అన్న. క్రికెట్ చూస్తావా? చూస్తున్నాను. ఎవరు నీ ఫేవరెట్? కోహ్లీ. కోహ్లీ. సో రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ, సో గేమింగ్ ఎలా ఉంది? సో గేమింగ్ వచ్చేసరికి ఫస్ట్ అన్ని మ్యాచెస్ వచ్చి శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ వాళ్ళ స్టాండ్ తీసుకున్నారే. అట్ ద లాస్ట్ ఆఫ్ ది టైం మనం ఓడిపోతున్న టైంకి తిలక్ వర్మ స్టాండ్ తీసుకుని మనం విన్నింగ్ చేశాడు. మన తెలుగు అబ్బాయి అవడం వల్ల మనకు చాలా గర్వంగా ఉంది ఆ ఫీలింగ్ అయితే. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఏ కోహ్లీ. సో కోహ్లీ వీళ్ళంతా రిటైర్మెంట్ ఇవ్వడం వాళ్ళు చాలా బాధగా ఉంది. వీళ్ళంతా కూడా ఇప్పుడు రిటైర్మెంట్ ఇస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? ఏముంది, నెక్స్ట్ జనరేషన్కి కొత్త జనరేషన్కి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అంతే. వాళ్ళ ఏజ్ అయిపోతుంది, 40 years టచ్ అవుతుంది కోహ్లీకి, రోహిత్ శర్మ కానీ. తర్వాత ఓడిఐ మళ్ళీ ఆడతారు కదా. సో అంతే, ఏషియన్ కానీ T20 కానీ వాళ్ళు ఇంకా రిటైర్మెంట్ ఇస్తారు ఆటోమేటిక్గా. వీళ్ళ ప్లేస్ని ఎవరైనా రీప్లేస్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఏమని చెప్తావు? ప్రజెంట్ ఉన్న డెఫినెట్గా రోహిత్ శర్మ అయితే అభిషేక్ శర్మ తీసుకుంటాడు. కోహ్లీ ప్లేస్ వచ్చేసరికి శుభ్మన్ గిల్ అని అనుకుంటున్నాను మరి. అంతే. తిలక్ వర్మ మనకి ఇప్పుడైతే మంచి వచ్చింది కానీ తర్వాత చూడాలి మరి ఇంకా. సో ఏం చెప్తావు బ్రదర్, క్రికెట్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఈ మధ్య కాలంలో మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది క్రికెట్ ప్లేయర్స్ వెళ్తూ ఉన్నారు, సో ఏం చెప్తావు? క్రికెట్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ స్పోర్ట్, బట్ ఇంకా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి, పీపుల్ చాలామంది తెలియదు. కబడ్డీ కూడా రీసెంట్గానే డెవలప్ అవుతుంది, కానీ ఇంకా స్పోర్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఎంకరేజ్ చేయాలి, డెవలప్ అవ్వాలి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఓన్లీ నో అబౌట్ క్రికెట్, బట్ క్రికెట్లో కూడా చాలామంది ప్లేయర్స్ తెలియదు ఎవరికి. ఇండియన్ అంటే సచిన్ టెండూల్కర్, ధోని అంటారు, లేదా గట్టిగా చెప్తే ఇండియన్ టీమ్ లెవెన్ కూడా ఎవరు చెప్పలేరు. సో స్పోర్ట్స్ మీద కూడా అందరూ అవగాహన రావాలి, అంతా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మీద బతికేస్తున్నారు జనాలు. అథ్లెటిక్స్ మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఏం చెప్తావు? అథ్లెటిక్స్ మీద ఉండాలి సపోర్ట్ కాదు బ్రో, మెయిన్ అథ్లెటిక్స్ అనేది ప్రతి ఒక్క హ్యూమన్ అనేది అది పీపుల్ అనేది ఎంకరేజ్ చేయాలి. నేను కూడా JNT స్టూడెంట్, నేను 500 meters కానీ షార్ట్ పుట్ కానీ ఇలాంటివన్నీ ఆడుతూ ఉంటాను. సో పీపుల్ అనేది అథ్లెటిక్స్, రన్నింగ్ కానీ సో అలా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్ కూడా మంచిది. ఎలా ఉంది బ్రదర్, సపోర్టింగ్గా ఉందా? సపోర్టింగ్ అంటే అథ్లెటిక్స్ పరంగా అంత రికగ్నైజేషన్ ఎవరికి రావట్లేదు. సో కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉండాలి, గవర్నమెంటే దాన్ని హ్యాండిల్ చేయాలి. మెయిన్ పాలిటిక్స్, ఆ తర్వాత బిజినెస్. ఒక అథ్లెటిక్స్ స్పోర్ట్ పైకి వస్తున్నాడు అంటే వాడు బ్యాక్గ్రౌండ్ చూసి పైకి రప్పిస్తున్నాడే, మనీ ఉందా లేదా అని. వాడు ఇంకా పొజిషన్కి వెళ్ళాలంటే సమ్ అమౌంట్ ఆఫ్ మనీ స్పెండ్ చేయాలి వాడు. సో ఏం చెప్తావు నీ జనరేషన్ వాళ్ళకి, అట్లా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, సో అథ్లెటిక్స్ మీద? సో పార్ట్ ఆఫ్ ది లైఫ్లో అథ్లెటిక్స్ కూడా, గేమ్స్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ని తీసుకుని ఎంకరేజ్ చేయాలని చెప్తాను నేను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.